మనందరి న్యాయవాదుల తరపున మన జననేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా ఈ న్యాయవాదుల సదస్సుకు ఆహ్వానిస్తున్నాం. అందరూ కరతాళ ధ్వనుల ద్వారా మన అభినందనలు తెలియజేస్తుందిగా కోరుచున్నాం. ఇక్కడున్న న్యాయవాదులందరూ కూడా వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. తక్కువ సమయంలోనే ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. ఇంకా వర్కింగ్ డే అవ్వడం వల్ల కొంతమంది రాలేకపోయారు, లేదంటే ఇంకా చాలామంది రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మన పార్టీలో చేరడానికి న్యాయవాదులు చాలామంది సముఖంగా ఉన్నారు. మన లీగల్ సెల్ తరపున మేమందరం న్యాయవాదులనే కాకుండా వారి కుటుంబాలని, వారి రిలేటివ్స్ని, వారందరినీ కూడా మన పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళందరూ కూడా జన సైనికులుగా తయారు చేసి మేము ముందుకు తీసుకొస్తామని ఈ సభాముఖంగా మీకు మన పార్టీ తరపున న్యాయవాదుల తరపున హామీ ఇస్తున్నాం. న్యాయవాదులకు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని మొన్న మీటింగ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటిలన్నిటి మీద కూడా ఒక ప్రజెంటేషన్ మీకు ఇన్ రైటింగ్ ఇస్తాం. మీరు వీటిని మన మేనిఫెస్టోలో పెట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రధాన సమస్య కేసెస్ పెండింగ్ ఉండిపోతేనే చాలా కాలమైనా కూడా సత్వర న్యాయం జరగటం లేదు. సత్వర న్యాయం జరగక కక్షిదారులు లాయర్లని, కోర్టులని అప్రోచ్ అవ్వడం మానేసి థర్డ్ పార్టీస్ దగ్గరికి, అన్సోషల్ ఎలిమెంట్స్ దగ్గరికి కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దీని అందరికీ కారణం డిలే ఇన్ డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్. త్వరితగతిని వారికి న్యాయం జరగట్లేదు కాబట్టి కోర్టులకు రావడానికి చాలామంది భయపడుతున్నారు. దానికి కారణం ప్రధానంగా జడ్జెస్ పోస్ట్స్ ఫిలప్ చేయకపోవటం. సపోజ్ ఇప్పుడు హైకోర్టులో రెండు రాష్ట్రాల హైకోర్టు కామన్ హైకోర్టు నడుస్తుంది. జడ్జెస్ శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ 60, కానీ గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆ సంఖ్య 30 నుంచి 32, మ్యాక్సిమం 35 వరకు పెరుగుతుంది. 4-5 అపాయింట్ అయితే 4-5 రిటైర్ అవుతున్నారు. ఎప్పుడు ఆ స్ట్రెంగ్త్ అట్లానే ఉండిపోతుంది కాబట్టి సత్వర న్యాయం జరగట్లేదు. హైకోర్టులో ఫస్ట్ అపీల్స్ ఒక దావా మీద క్రింద కోర్టులో ఒక 5-6 సంవత్సరాలు నడిచి హైకోర్టుకు వచ్చిందంటే ఆ దావా డిస్పోజ్ అవ్వడానికి, ఆ అప్పీలు హైకోర్టులో డిస్పోజ్ అవ్వడానికి 15 సంవత్సరాలు మినిమం పడుతుంది. ఈ 15 సంవత్సరాలు ఎవరైతే కక్షిదారుడు కోర్టుకు వచ్చాడో వారు ఎటువంటి ఆ ఆస్తిని అనుభవించకుండా వారు వారసులు అనుభవించే పరిస్థితి ఈ రోజుల్లో కోర్టులో ఉన్నాయి. కాబట్టి మన పార్టీ తరఫున మీరు జడ్జెస్ రిక్రూట్మెంట్ త్వరగా జరిగేలాగా కూడా మనం ప్రయత్నాలు చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ లాయర్లందరికీ ఈరోజు మీతో కలిసి అవకాశం కల్పించినందుకు, లీగల్ సెల్ చైర్మన్గా మీరు నన్ను అపాయింట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లాయర్లను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన పవన్ కళ్యాణ్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు భీమవరం బార్ ప్రెసిడెంట్ గారు గిరి గారు వచ్చారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ రోజున మనమందరం, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా న్యాయవాది మిత్రులందరూ కూడా ఇక్కడ రావడం చాలా ముదావహం. ఎంచేతంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆ చిరునవ్వుతో ఉన్నటువంటి ఆ మొహాన్ని చూడాలని చెప్పి తహతహలాడిపోతూ ఉంటాం. అలాంటిది ఈ రోజున మనం ఇంత దగ్గరగా వారితో కూర్చుని మనకున్నటువంటి సమస్యల్ని, మరి జనసేన పార్టీ న్యాయపరమైనటువంటి విధానాలని గురించి చర్చించుకోవడానికి మనకి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఈ భీమవరంలో రావడం మా అందరికీ కాదు, ప్రతి కుటుంబంలో పిల్ల జల్ల, పెద్ద ఆడ మగ అందరికీ కూడా ఒక పండగ వాతావరణం అయితే ఉంది. ఇది ముందర నేను చెప్పాలి. ఏంటంటే బిఫోర్ కమింగ్ టు యాక్చువల్ ఆస్పెక్ట్, ఇక్కడ చూస్తుంటే ఒక తిరణాల్లాగా, ఒక తీర్థంలాగా కనపడింది. నార్మల్లీ వీ కన్ఫైన్ టు కోర్ట్స్ డ్యూరింగ్ రష్ అవర్స్. ఏంటంటే 10:30 నుంచి 5:30 దాకా మేము 4 గోళ్ల మధ్య ఉంటాం. బయట ప్రపంచం ఏమిటో తెలియదు మాకు. అలాంటిది ఈరోజు చూసినట్టయితే మాకు అది ఒక కన్నుల పండుగగా అనిపించింది. సరే, తమరు ఇచ్చినటువంటి సమయాన్ని వేస్ట్ చేయకుండా, ముఖ్యంగా న్యాయవాదుల గురించి చెప్పాలంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందే న్యాయవాదులు. మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, ఆ రోజు స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్న ప్రతి వారు కూడా దేశంలో చాలా ప్రాచుర్యం ఉన్నటువంటి న్యాయవాదులు. వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మనకి దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ముఖ్య భూమికను పోషించారు. మరి అటువంటి న్యాయవాదులు గొప్పగా పేర్కొనబడినటువంటి న్యాయవాదులతో పోల్చుకుంటే ఈరోజు ఉన్నటువంటి న్యాయవాద మిత్రులను చూసినట్టయితే అన్ని వర్గాల వారి నుంచి న్యాయవాద వృత్తికి వస్తున్నారు. అయితే కొత్తగా ప్రాక్టీస్కి వచ్చినటువంటి న్యాయవాదులకి ఏ రకంగానూ కూడా ఏ ప్రభుత్వం నుంచి ఏ సెక్యూరిటీ లేదు.
ఒక బడుగు వర్గం నుంచి వచ్చినటువంటి న్యాయవాది ప్రాక్టీస్ చేయాలంటే పుస్తకాలు కొనుక్కోవడానికి స్తోమత ఉండదు, కోటు కొనుక్కోవడానికి స్తోమత ఉండదు, నెలదొక్కుకోవాలంటే ఆర్థిక స్తోమత ఉండదు. అటువంటి వాళ్ళు ప్రతి విలేజెస్ నుంచి వస్తున్నారు, బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్నారు. అన్ని వర్గాల్లో పేదవారు ఉంటారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అండ్ కొత్తగా ఎంటర్ అయినటువంటి అడ్వకేట్స్కి ఎక్కడా కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. అంటే సెక్యూరిటీ ఇన్ ది సెన్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా పోయింది. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. ప్రతి దానికి న్యాయవాది అవసరం ఉంటుంది. ప్రతి చట్టం చేయాలంటే న్యాయవాది అవసరం ఉంటుంది. నిపుణుల కమిటీ ఉంటుంది. న్యాయశాస్త్రం తెలిసినటువంటి కమిటీలు నిర్దేశిస్తేనే చట్టాలు వస్తాయి. కానీ అటువంటి చట్టాలని తయారు చేయడానికి, చట్టాలని ఎంతో ఉత్కృష్టంగా తయారు చేయడానికి, మొత్తం అందరి ప్రజలకి అందజేయాల్సినటువంటి చట్టాలను తయారు చేసే శక్తి న్యాయవాదులకు ఒక్కళ్ళకి మాత్రమే ఉంది. అటువంటి న్యాయవాది ఈరోజు ప్రాక్టీస్లోకి వస్తుంటే అతనికి కనీస ఆర్థిక స్తోమత లేనటువంటి పరిస్థితి ఉంది. మేము ఎన్నో మీటింగుల్లో చెప్తున్నాం. మా సోదరుడు చిదంబరం స్టేట్ బార్ కౌన్సిల్కి ఎలక్ట్ అయ్యారు. వారికి ఇది 4వసారి. వివిధ పదవుల్లో చేశారు. వారి వంతు వారు కృషి చేస్తున్నారు. కానీ స్టైఫండ్స్ ఎంతవరకు ఎంతమంది న్యాయవాద మిత్రులకు అందుతున్నాయన్నది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే కోర్టులో మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనకు మోస్ట్లీ ఉభయ రాష్ట్రాల్లో చూసినట్టయితే కోర్టు బిల్డింగ్స్ అన్నీ బ్రిటిష్ వారి టైంలో కట్టినటువంటి బిల్డింగ్సే. ఈ మధ్య గత 10 సంవత్సరాల్లో కొన్ని చోట్ల కోర్టు కాంప్లెక్స్లని కట్టారు. వాటి పరిస్థితి ఎలా ఉందో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంచేత మౌలిక సదుపాయాలు లేకుండా అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా కష్టం వస్తుంది. రెండోది, ఇప్పుడు ఫారిన్ అడ్వకేట్స్ కూడా భారత ప్రభుత్వం గేట్స్ ఓపెన్ చేసింది. విదేశాల నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు కూడా భారతదేశంలో ప్రాక్టీస్ చేయడానికి అవకాశం కల్పించే దిశగా భారతదేశంలో ప్రయాణం చేస్తోంది. అయితే మరి అటువంటి గ్లోబలైజేషన్ వచ్చి గ్లోబల్ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే అడ్వకేట్స్ వారి యొక్క మెరిట్, వారి యొక్క మేధస్సుని ప్రపంచాలకి చాటి చెప్పేటటువంటి సదుపాయం చాలా తక్కువగా ఉంటుంది. మౌలిక సదుపాయాలు కూడా చూడాలని చెప్పి ఆ దిశగా కూడా మరి గట్టి ప్రయత్నం చేయాలని చెప్పేసి, అవసరం ఉందని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాను. మరి మనం ఒకటి, న్యాయవాద వృత్తిలో మనం అందరం న్యాయవాదులని గర్వంగా చెప్పుకోవాలంటే ఒకటే, నిబద్ధత, ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ. మనం ఎప్పుడూ కూడా పార్టీలకి ఫెయిత్ఫుల్గా ఉండాలి. మన న్యాయాన్ని సమగ్రంగా అందించే ప్రయత్నం నిష్పక్షపాతంగా చేయాలి. మన ముందు ఒక నిష్పక్షపాతానికి నిదర్శనమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఏ విషయాన్నైనా సరే దాని పర్యవసానం ఏమిటని ఆలోచించరు. స్పష్టంగా చెప్పేటటువంటి విధానం ఒకటే ఆయన అవలంబిస్తున్నారు. అంచేత అటువంటి మనిషి దగ్గర మరి మన మంచి న్యాయవాద మిత్రులందరం మనం అందరం వచ్చాం. మరి వారికి సూచనలు మటుకే ఇవి. సూచనలు చేసుకుంటే సూచనలు పరిగణనలో తీసుకుంటారు. వారికి ఒక్కసారి చెప్తే అది సమయం వచ్చినప్పుడు చెప్తారు. మన అందరికీ తెలుసు, శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఆయన టచ్ చేసినటువంటి ప్రతి విషయం కూడా సమాజంలో పీడిత వర్గాలకి ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతున్న దాని మీదే చూశారు. సమాజంలో సుఖంగా ఉన్నవాడి కేసు ఎప్పుడూ చూడలేదు. అంటే సమాజం అంటే అందరికీ కూడా చక్కనేటటువంటి సంతోషాన్ని కలిగించేటటువంటి విధి విధానాలు ఉండాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. వారి ప్రయత్నంలో భగవంతుడు వారికి తోడుగా ఉండి, మనం జనసేన నాయకులందరూ కూడా వారికి తోడుగా ఉండి ముందుకు నడిపించాలని, వారు భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్రానికే కాక భారత రాష్ట్రంలో కూడా ప్రముఖమైనటువంటి వ్యక్తిగా కొనసాగాలని కోరుతూ, కోర్ట్ వెల్ఫేర్ ఫండ్స్లో ఇది ఇట్స్ ఎ పాలసీ, గవర్నమెంట్ పాలసీ ఒకటి. అంటే అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్స్ అని ఉంటుంది సార్. ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్స్ ఏంటంటే, వకాలతు వేసినటువంటి ప్రతి న్యాయవాది 100 రూపాయలు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ స్టాంప్ అందించాలి. అది ఆ నిధిలోకి, అది అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ నిధిలోకి వెళ్తుంది. అది అడ్వకేట్ చనిపోయినప్పుడు, ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నది చాలా తక్కువ. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసినట్టయితే మన ఆంధ్ర రాష్ట్రంలో అడ్వకేట్ చనిపోతే ఇచ్చేటటువంటి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ చాలా తక్కువ. మిగతా గవర్నమెంట్లు అన్నీ కూడా దాని మీద చట్టాలు చేసే సవరించాయి, చాలా పెచ్చు మొత్తాలు చేస్తున్నాయి. కనీసం ఒక అడ్వకేటు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, డెబిట్ కార్డు కూడా బ్యాంకులు ఇవ్వవు, అడ్వకేట్కి బయట వాళ్ళు రుణాలు కూడా ఇవ్వవు. మరి 30 ఏళ్ళు 45 ఏళ్ళు కృషి చేసి వాళ్ళు అడ్వకేట్స్ కింద అయ్యి కుటుంబంలో ఏదో జరగకూడనటువంటి జరిగి అడ్వకేట్ మరణిస్తే కనీసం క్లాస్ 4 ఎంప్లాయీకి అయితే ఇమ్మీడియట్గా ఫ్యూనరల్ సెరమనీకి ఇచ్చేటటువంటి 10,000 రూపాయలు అక్కడ పెడతారు. ఈ అడ్వకేట్ చనిపోతే అతని స్థితిగతులు తక్కువగా ఉన్నట్టయితే
నలుగురు అడ్వకేట్ పోగేసుకుని దహన కార్యక్రమాలు చేసేటువంటి దుర్పరిస్థితి ఉంది అడ్వకేట్స్కి. సో ఇటువంటి విషయాల్లో క్లాస్ 4 ఎంప్లాయీస్ కనీసం వచ్చి జరిగేటటువంటి బెనిఫిట్స్ కూడా అడ్వకేట్స్కి లేవు. వెల్ఫేర్ ఫండ్కి వాళ్ళు కూడా రుణ సదుపాయం కూడా సరిగా లేవు. చిదంబరం గారు మీరు దీని మీద కొంచెం ఆలోచించాలి. రుణ సదుపాయాలు కూడా సరిగా ఇవ్వట్లేదు. బుక్స్కి ఏవో ఉంటున్నాయి, ప్రణాళికలు అక్కడ ఉంటున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువ. ఒక నిర్దిష్టమైన చట్టాన్ని అడ్వకేట్ అంటే ఇన్నేళ్ళు ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్కి ఎంత ఇవ్వాలనేటటువంటిది సర్వీస్ని బట్టి అయినా చేయకపోయినట్టయితే అది అడ్వకేట్స్కి, కమ్యూనిటీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ విషయంలో మరి మీరు సమగ్రంగా ఆలోచించి మరి స్టేట్ లీగల్ సెల్ జనసేన పార్టీ కింద మీరు చక్కటి ప్రణాళిక చేసుకుని మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీన్ని హెచ్చు మొత్తంలో కనీసం 20 లక్షలు లేకపోతే అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ మనిషి చనిపోయిన తర్వాత అంటే కుటుంబం సార్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక స్థితి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ని దృష్టిలో పెట్టుకుని మినిమం 20 lakhs లేకపోతే అడ్వకేట్కి తగిన గుర్తింపే ఉండదని చెప్పి నేను భావిస్తూ మరి ఈ విషయం మీద చక్కటి చర్య తీసుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చిదంబరం గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకో చేరిక లేదు. నరసాపురం బార్ ప్రెసిడెంట్ సూర్యచంద్రరావు గారిని వచ్చి మాట్లాడవలసింది కోరుచున్నాను. ఈనాడు మనమందరం ఇక్కడ సమావేశమయ్యామంటే ఒకే ఒక వ్యక్తి కారణం. ఆ వ్యక్తి ఎవరో కాదు, సమాజంలో జరుగుతున్న అసమానతను ప్రశ్నించేటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా పరిచయమైన వ్యక్తి. అంటే మీరందరూ నన్ను అడగచ్చు, ప్రశ్నించేవాడిగా కాక ఆయన అంతకుముందు తెలియదా అని చెప్పి. ఆయన్ని చూస్తే ప్రతి ఇంటిలోనూ కూడా నెలల పిల్లవాడి నుంచి మంచం మీద ఉన్నవాడి వరకు కూడా అందరూ కూడా లేచి గంతులు వేసేవారే. ఆయన్ని చూస్తే 6 అడుగుల దూరంలో ఉన్న శ్మశానం కూడా స్వర్గలోకంలో కనిపిస్తుంది. అటువంటి వ్యక్తి మధ్యన నుండి మన న్యాయవాది మిత్రులతో వారి సమస్యల గురించి నేను మాట్లాడాలి అంటే కనుక కోర్టులో అయితే నా గొంతు వణుకుతుంది, కానీ ఆయన్ని చూస్తుంటే నా గొంతు వణుకుతుంది. ఎందుకో తెలియదు. ప్రశ్నించేవాడు ముందుంటే ఎవరికైనా అదే భయం. న్యాయవాదికే భయం ఉందంటే కనుక పాలకులకి ఇంకెంత భయం ఉంటుందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనందరి సమస్యల గురించి మాట్లాడినటువంటి సోదరుడు చిదంబరం, మరొక సోదరుడు గిరి, వీరిద్దరూ కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రశ్నించడం అనేది ఈనాడు మొదలైంది కాదు. స్వాతంత్రానికి పూర్వం ఒకే ఒక్క వ్యక్తి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. కొల్లాయి కట్టినటువంటి గాంధీజీ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. తర్వాత మళ్ళీ అప్పుడు తెల్లవారిని ప్రశ్నిస్తే ఇప్పుడు నల్లవారిని ప్రశ్నించడానికి మనందరి వాడుగా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్నిస్తున్నారు. ఆనాడు కరుడు కట్టినటువంటి విదేశీ పాలకులను ప్రశ్నించాలి అంటే కనుక మామూలు విషయం కాదు. కానీ వారందరినీ కూడా గాంధీజీ ఒక్కడే ప్రశ్నించాడు. ఆనాడు మీరు అడగచ్చు, ఆయన దగ్గర ఏమున్నాయా ఆయుధాలు అని చెప్పి. ఈరోజు కూడా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వారి దగ్గర కూడా ఏ విధమైన ఆయుధాలు లేవు. ఆ జన సైన్యంలో ప్రశ్నించే వారిగా ఆయన సోషల్ ఇంజనీర్ అయితే కనుక ఏ అడ్వకేట్ ఈజ్ ఆల్సో ఏ సోషల్ ఇంజనీర్. మేము కూడా మీతో పాటు ఉన్నాం. మీరు ప్రశ్నించండి, ఆ ప్రశ్నకు సమాధానాలు మేము రాబడతామని చెప్పి, మీకు అండదండగా ఉంటామని చెప్పి, మీకు కొండంత బలం మేము అని చెప్పేసి మరొక్కసారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నా. మనందరికీ తెలుసు, ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసేవారు వారి స్థాయిని మించి వాగ్దానాలు చేస్తున్నారు, ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ అంతటి మభ్య అంటే కనుక అరచేతిలో వైకుంఠాన్ని చూపించి వారిని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. తద్వారా సమాజంలో అసమానతల్ని, అశాంతిని కలుగజేస్తున్నారు. ఎవరైతే ఇటువంటి సాధ్యం కాని వాగ్దానాలు చేసి పాలనకు వస్తున్నారో రేపొద్దున కనుక ఆ చెప్పాను కదా గొంతు వణుకుతుందని చెప్పి, ఆయన చూస్తే మాటలే రావట్లేదు. ఎటువంటి కేసులైనా అవలేలుగా వాదించగలిగే వాళ్ళు మనకే మాటలు రావట్లేదు. అటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనప్పుడు ఆ పార్టీలకు ఉండేటువంటి గుర్తింపును రద్దు చేసే విధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని సవరించగలిగిన నాడు తప్పనిసరిగా మనం అందరం కూడా ఇలా సమావేశాలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడు ధైర్యంగా
తలెత్తుకు తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం, ఆనాడు రాజ్యాంగాన్ని రచించిన వాడు కూడా న్యాయవాదే, ఈనాడు ప్రశ్నించడానికి వచ్చిన వాడు న్యాయవాదే. ఆయన కూడా, ఆయనకి డిగ్రీ లేకపోయినప్పటికీ చట్టాలు చదివిన వారి కన్నా ఎంతో మెరుగైన రీతిలో ప్రశ్నిస్తున్నాడు ఆయన. మీరు చూడండి, శ్రీకాకుళంలో ప్రశ్నించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన నోటి వెంట ఎక్కడైనా సరే ఒక అసంబద్ధమైన మాట వచ్చిందా, ఒక అసాంఘికమైన మాట వచ్చిందా అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అటువంటి మాట మాట్లాడగలగాలి అంటే కనుక ఆ వ్యక్తి ఒక రామకృష్ణ పరమహంసో ఒక వివేకానందుడు అయి ఉండాలి. ఎంచేతంటే మనం అందరం మానవ మాత్రులం, రాగద్వేషాలకి కోపతాపాలకి అతీతులం కాదు. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే కనుక ఎటువారు 4 మాటలు అందామని చెప్పి అనే పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి ఎక్కడా లేకుండా సమాజంలో ఎక్కడా కూడా శాంతి చెడిపోకుండా ఆయన కాపాడుతున్నాడు అంటే కనుక మానవత్వం అంటే విలువ తెలిసిన మనిషిగా ఆయనకి మనం అందరూ కూడా, న్యాయవాదులు అందరూ కూడా ఆయన్ని సపోర్ట్ చేయాలి. అలాగే సార్, తప్పనిసరిగా ప్రశ్నించే స్థాయి నుంచి పాలకుడి స్థాయికి మీరు వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మా కోరిక మీకు తెలియజేస్తున్నాం. మా మిత్రుడు చెప్పారు, న్యాయవాదులు అంటే కనుక మీరు స్వాతంత్రం పూర్వం ఉన్న న్యాయవాదుల్ని గుర్తు చేసుకుంటారేమో. ఆనాటి న్యాయవాదులందరూ కూడా చాలా జమీందారులు. నేను 3వ తరం న్యాయవాదిని, అందరూ జమీందారులే. కానీ ఈనాటి న్యాయవాదుల్లో 195% మంది సరైన ఆ మాట నేను చెప్తే కనుక నా న్యాయవాది వృత్తి నేను అగౌరవపరిచిన వాడిగా ఉంటాను. కానీ నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్భయంగా చెప్పాలి. అందులో పవన్ కళ్యాణ్ ముందు అబద్ధం ఆడితే కనుక మనకింకా పొట్టగతులు ఉండవన్న ఉద్దేశంతో నేను ఈ విషయం మీకు చెప్తున్నా. 95% మంది న్యాయవాదులు బ్రతకలేని స్థితిలో ఉన్నారు. మా మిత్రుడు 25 లక్షలు అడిగాడు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్. ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న న్యాయవాదుల సంఖ్య మా సోదరుడు చిదంబరానికి తెలుసు. మొన్న ఎన్నికలు జరిగినాయి, 23,000 మంది 28,000 మంది ఉన్నారు. అందరికీ ఎవరైనా చనిపోతే సంవత్సరాన్ని మహా చనిపోతే కనుక 50 మంది 60 మంది చనిపోతారు. వయసు అవటం మూలంగా కానీ ఏదైనా దురదృష్టవశాత్తు కానీ వారి కుటుంబాలు ఎటువంటి దుర్భర పరిస్థితికి లోను కాకుండా ఉండాలి అంటే కనుక తప్పనిసరిగా ఈ వృత్తి పట్ల మళ్ళీ వారి కుటుంబాల్లో గౌరవం పెరగాలి అంటే కనుక మీరు విధిగా వారందరికీ కూడా ఆరోగ్య కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు తప్పనిసరిగా ఇప్పించాలి. అలాగే ప్రతి చనిపోయిన న్యాయవాది కుటుంబానికి 50 లక్షలు ఇప్పించాలి. ప్రతి న్యాయవాదికి ఉచితంగా ఒక ఇంటి స్థలాన్ని కానీ ఇప్పించాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ మహత్తర అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుచేతంటే పవన్ కళ్యాణ్ గారితో పక్కన కూర్చొని మాట్లాడుతుంటే మేము ఒక ఊరు వాళ్ళమని చెప్పేసి భావన కలుగుతూ ఉంటుంది. వారి అన్నగారితో పాటు నేను ఉన్నాను, ఆయనతో పాటు కూడా నేను ఉన్నాను. చాలా ఫంక్షన్లను ఆయనతో కలవటం జరిగింది. ఆయన గుర్తుపట్టకపోయినా పర్వాలేదు, ఎందుచేతంటే ఆయన ఎప్పుడు అంత బిజీగా ఉండాలి. మా ఈ కోరికలను మీరు పెద్ద మనసుతోటి స్వీకరించి వీటిలన్నిటి మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ మీరు ఇలా ప్రశ్నిస్తూ ఉండండి. మేము మిమ్మల్ని ప్రశ్నించే స్థాయి నుంచి పాలకుల స్థాయికి వరకు వెళ్ళే విధంగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మా మిత్రుడు చిదంబరాన్ని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సీనియర్ న్యాయవాది దానయ్య నాయుడు గారిని 2 నిమిషాలు మాట్లాడుతుంది కూర్చున్నాం. ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులు మరి మన జనసేన అధినేత పవర్ స్టార్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, మన మిత్రుడు బార్ కౌన్సిల్ హ్యాట్రిక్ సాధించినటువంటి ఇటీవల మన రాష్ట్ర పార్టీ లీగల్ సెల్ చైర్మన్ చిదంబరం గారికి, నా మరో 2 మిత్రులు సూరిబాబు నర్సాపూర్ బార్ ప్రెసిడెంటు, గిరి భీమవరం బార్ ప్రెసిడెంటు, ఈ న్యాయవాద సోదరులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. కానీ మనం చాలామంది రాజకీయ నాయకులను చూసాం. కానీ నేను ఇంచుమించు ఒక 35 సంవత్సరాల నుంచి 78 నుంచి కూడా రాజకీయ నాయకులను చూశాను. నేను ఆయన ఎదురుగుండా గొప్ప చట్టం కాదు, ఇటువంటి రాజకీయ నాయకులు నేను చూడలేదు, తర్వాత కూడా చూడలేము. ఎందుకంటే ఇంత స్వచ్ఛంగా ఇంత నిజాయితీగా కల్మషం లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు బహుశా మనం పుట్టకముందు స్వతంత్రం టైంలో వచ్చి ఉండొచ్చు, మళ్ళీ మనకు తెలుసు కానీ ఒక్కలే. మీరు ఎవరైనా చెప్పండి పోయింది ఆయనతో సరిపడక. ఎందుకంటే ఈ ఏడాది కోట్లాది రూపాయలు ఇన్కమ్ ముదులుకిని ఈ రోజున పెద్ద వాళ్ళందరూ కూడా నాడు ఎన్టీ రామారావు కానీ, ఈ రోజున రజనీకాంత్ కానీ, వీళ్ళందరూ కూడా పెద్ద యాక్టర్లందరూ కూడా 60 సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అంటే సినిమాల్లో హీరో పాత్రలు అయిపోయాక వాళ్ళ సమాజ సేవ చేయటానికి. ఈ రోజున ఆయన 25-30 సంవత్సరాలు ఇంకా హీరోగా చేయగల స్తోమత ఉండి, శక్తి ఉండి, ఆరోగ్యం ఉండి, అందరూ ఉండి, అన్నీ ఉండి కూడా ఆయన లైఫ్ని అక్కడ త్యాగం చేసి మన కోసం వస్తే
ఆయన కూడా కొంతమంది స్వార్థపరులు, అవినీతి పరులు 2 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చిన కూడా విమర్శిస్తున్నారంటే మనం న్యాయవాదులుగా మనం వాటిని తిప్పికొట్టాలి. మనం వాటిని తిప్పికొట్టాలి. మనం వాళ్ళని బూతులు తిట్టక్కర్లేదు, వాడు బూతులు తిట్టాడని. ఈ రోజున పెద్ద పెద్ద నాయకులు ఆల్రెడీ ఇతర పార్టీ వాళ్ళు, మనకు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా తిడుతున్నారు. ఎందుకంటే నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చిన మనం ఇంతవరకు చూడలేదు. మనకు తెలిసి మనం పుట్టక ముందు వచ్చి ఉంటారు స్వతంత్ర సమయంలో. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఈ 40 సంవత్సరాలు ఈయన ఒక్కలే వచ్చారు. ఈ రోజున ఆయన కోట్లాది రూపాయలు సంపాదించిన శక్తి ఉంది. ఏసీ రూమ్లోంచి బయటికి రావక్కర్లేదు, అడుగు తీయక్కర్లేదు, అడుగు పెట్టక్కర్లేదు, అన్ని సదుపాయాలు ఆయనకి అక్కడ ఉంటాయి. అటువంటి వ్యక్తి ఈయన ఈరోజు మన కోసం ఆయన సాక్రిఫైస్, మనం కూడా కొంత సాక్రిఫైస్ చేసి మన టయాన్ని, మన వృత్తిని, మనం ఇటువంటి నిస్వార్థమైన వ్యక్తిని తీసుకొస్తే, ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది న్యాయమూర్తులు కూడా చెప్తున్నారు, ఎందుకంటే ఈ కరప్షన్, అవినీతి టెర్రరిజం కంటే చాలా డేంజరస్ అని చెప్పి పెద్ద పెద్ద మన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు అన్ని సూచి చెప్తున్నారు. ఈ రోజున అవినీతి బాగా పెరిగిపోయింది. అవినీతిని ఆపటాలే ముఖ్యంగా ఆయన భుజాన్ని తీసుకుని వచ్చారు. కాబట్టి మనం న్యాయవాదులందరూ కూడా ఆయనకి మద్దతు ఇవ్వాలని చెప్పి, అదే రకంగా మా న్యాయవాదుల కోరికలు మిత్రులు చిదంబరం గారు చెప్పారు, మన సూర్యబాబు గారు చెప్పారు, మళ్ళీ నేను కూడా సేమ్ చెప్తే బాగోదు. మాకేంటంటే మాకు ఒకే ఊరు వ్యక్తులు, మేమందరం ఆయన మొగల్తూరు, మాది పేరుపాలెం, నరసాపురంలో 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తాను. నేను ఇంక అంతకంటే ఎక్కువ పొగిడితే ఆయన బాగోదు. లాస్ట్ టైం మన జనసేనాని గారు కట్అవుట్స్ ఇష్యూ ఒకటి జరిగి ఇక్కడ క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసెస్ని మన అడబాల శ్రీనివాస్ గారు, రమేష్ గారు వీరిద్దరూ చేసి మన జన సైనికులకి న్యాయం చేకూర్చారు. కాబట్టి శ్రీనివాస్ గారిని ఒకసారి మాట్లాడాల్సిన కోరుచు. ఎవరి పేరు చెప్తే పక్షులు రెపరెపలాడుతూ పైకి ఎగురుతాయో, ఎవరి పేరు చెప్తే చేపలు సముద్రాన్ని వదిలి బయటకు వచ్చి గంతులేస్తాయో ఆ పేరే ప్రభంజనం, ఆ పిలిపే ప్రభంజనం. ఆయన ఎదురుగుండా ఉండి మన సమస్యలు చెప్పుకునే కన్నా నా ఉద్దేశం ఏంటంటే, మన పెద్దలు ఎలాగో మన సమస్యల గురించి ప్రస్తావించారు. నేను 2 విషయాలు వారి ముందుంచదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఆయన మేనిఫెస్టో తయారు చేస్తున్నారని తెలిసింది. మేనిఫెస్టోలో మనకి ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నారని చెప్పారు. ఆ మేనిఫెస్టోతో పాటుగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఒక మేనిఫెస్టో తయారు చేసి దాంట్లో విద్యకి, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా వారిని సభాముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు సామాన్య ప్రజలు విద్య, వైద్యానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆ విద్యని, వైద్యాన్ని కనుక వాళ్ళకి ఆ బాధ లేకుండా చేయగలిగితే, ఉచితమైనటువంటి విద్య, ఉచితమైనటువంటి వైద్యం, ఈ 2 కనుక చేయగలిగితే మనం కిలో 2 రూపాయల బియ్యం, కిలో 1 రూపాయికి బియ్యం, లేకపోతే పెళ్లి చేసుకుంటే 30,000 ఇవ్వక్కర్లా, వాళ్ళ సంపాదన వాళ్ళే చేసుకుంటారు. షేక్స్పియర్ చెప్పాడు, ఒక ఆకలేసిన వ్యక్తికి చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి. చేపలు పట్టడం నేర్పితే ఆ రోజు నుంచి పట్టుకుని తింటాడు. మనం ఏ రోజు చేప ఇవ్వాలనుకో, ఏ రోజు ఆకలేసినప్పుడు చేప ఇస్తుంటే ఆ చేప కోసం మళ్ళీ వెయిట్ చేస్తుంటాడు. అంటే మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ప్రజాకర్షక పథకాలను వదిలిపెట్టి మనం ఒక ముందడుగు స్థాయిలో వెళ్ళి విద్యకి, వైద్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకున్నా. 2 నిమిషాలు టైం సార్, మీ టైం వేస్ట్ చేయను. విద్యకి, వైద్యానికి సంబంధించి 2 విషయాలు మీకు ప్రస్తావిస్తాను. మనకి విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఒక గవర్నమెంట్ టీచర్ కనుక ఉద్యోగంలోకి రావాలంటే బీఈడీ చేసిన తర్వాత ఒక టెట్ అని ఉంటుంది. ఆ టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీలో సెలెక్ట్ అయిన తర్వాత వారల్ ఇంటర్వ్యూ ఉంటుంది, కలెక్టర్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూ ద్వారా కనుక టీచర్ పోస్ట్ వచ్చిన వ్యక్తి టీచర్గా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే అక్కడికి వచ్చే విద్యార్థులు కేవలం అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. అక్కడ ఆ విద్యార్థి యొక్క స్థాయి టీచర్ యొక్క స్థాయిని చేరుకోలేని పరిస్థితి ఉంది. కానీ వేరే ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివి ఇంటిలో ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వేసుకుంటారు. అక్కడికి ఆర్థిక స్తోమత కలిగినటువంటి వ్యక్తులు, బాగా తెలివైనటువంటి విద్యార్థులు వెళ్తారు. కానీ అక్కడ స్టూడెంట్ యొక్క టీచర్ యొక్క రేంజ్ స్టూడెంట్ రేంజ్కి చేరుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ స్టూడెంట్కి అన్యాయం జరుగుతుంది, అక్కడ స్టూడెంట్కి అన్యాయం జరుగుతుంది. కాబట్టి
ఇది దృష్టిలో పెట్టుకుని ఉచిత విద్యను కనుక అందరికీ కల్పించగలిగితే అది మన సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా వైద్యం, ఇవాళ మనకి ఆరోగ్యశ్రీ అని లేకపోతే ఇంకోటని రకరకాలు పెట్టారు. కేవలం ఒక సర్జరీ జరిగితే, ఒక ఆపరేషన్, ఒక వ్యక్తి ఒంట్లోకి వాగకుండా హాస్పిటల్కి వెళ్తే అతను టెస్ట్ చేసి నీకు సర్జరీ అయితే మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని చెప్తాడు. మలేరియా ఫీవర్ రానివ్వండి, డెంగ్యూ ఫీవర్ రానివ్వండి, అతనికి ఆరోగ్యశ్రీ వర్తించదు అని చెప్తాడు. అతనికి ఆ ఫీవర్ని తగ్గించుకోవాలంటే కనుక 2 లక్షల రూపాయలు కార్పొరేట్ ఆఫీసులో బిల్లు వేస్తాడు హాస్పిటల్లో. అతను కట్టలేని పరిస్థితుల్లో కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా చితికిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ 2 విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు మన మేనిఫెస్టోలో విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందువరకు సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన న్యాయవాదులందరి తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. జనసేన పార్టీ లీగల్ చైర్మన్ శ్రీ చిదంబరం గారికి, శ్రీ సూరిబాబు గారికి, శ్రీ గిరిగారి గారికి, శ్రీ గిరి గారికి, అలాగే జన సైనికుల్ని బయట వేసిన అండగా నిలబడ్డ అడబాల శ్రీనివాస్ గారికి, సురేష్ గారికి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన న్యాయవాదులందరికీ, మహిళా న్యాయవాదులకి అందరికీ మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతాను, సుస్వాగతం పలుకుతున్నాను. ఈ మొన్న కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, కూర్చొని మాట్లాడలేకపోతే. ఓకే, కూర్చొని ప్లీజ్. డేలా కంప్లీట్నెస్ రావట్లేదు ఉంచకపోతే. ఇందాక మీరు అన్నట్టు ఇందాక 25 లక్షలు ఎంత అడిగారు కదా, మీరు కూర్చొని చెప్పండి. నాకు అది అంటే ఇందాక గిరిగారు చెప్పినట్టుగా ఇందాక గిరిగారు చెప్పినట్టుగా మాకు వెల్ఫేర్ ఫండ్ 25 లక్షలు కావాలంటే కదా 50 లక్షలకి గొడవలు నాకు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు నవనిర్మాణ దీక్షలు చేయకుండా కానీ ఉంటాయి, ఆ 150 కోట్లు మనకి ఎంత ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఇల్లు పెట్టుకొని ఇంకా తక్కువ శాతంలో కూడా తక్కువ డబ్బులతోటి కూడా ఇల్లు తీసుకుంటే దాని నుంచి కొన్ని ఒక దాదాపు 250 కోట్లు మిగిలితే ఆ 250 కోట్లు కూడా మన ప్రతి వెల్ఫేర్ ఫండ్కి ఖర్చు పెట్టచ్చు, మనకు కావాల్సిన న్యాయవాదులు కాదు చాలామందికి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రోజున గ్లోబలైజేషన్ ప్రాసెస్లో లీగల్ సర్వీసెస్ కూడా మనకి ఇండియాకి అలౌ చేస్తున్నప్పుడు ఒక రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్నమాట అది నిజంగా చాలా వాస్తవం. మనం ఎంత దారుణంగా అంటే మొన్న మహిళా న్యాయవాదులను కలిసినప్పుడు నాకు వాళ్ళు చెప్పినది ఏంటంటే మనకి ఈ సెపరేట్ బార్ అసోసియేషన్లో వారికంటూ ఒక సెపరేట్ ఛాంబర్ కానీ వారికంటూ అవసరాలు ఉండే ఒక పరిస్థితులు కానీ ఫెసిలిటీస్ కానీ అవి లేకపోవటం, మీరు ఎప్పుడూ పార్లమెంట్లో మేము అందరికీ మహిళలందరికీ ఈక్వల్గా మీకు హక్కు ఇస్తామని అంటారు, కానీ వాటికంటే కూడా ముందు నేను కోరుకునేది కూడా మన బార్ ఛాంబర్స్లో మహిళలకి, మహిళా న్యాయవాదులకి సరైన వసతులు కల్పించాలనేది నేను ఈ సభ మనకి ఈ మన మీటింగ్ ముందు నుంచి నేను వారిని డెఫినెట్గా నా దృష్టిలో ఉంది, నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. పాలిటిక్స్కి పెట్టడానికి మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడారు. ఇవన్నీ అంటే నాకు పొలిటికల్ పార్టీ పెట్టడానికి మీకు తెలుసో లేదు, మా సెకండ్ బ్రదరు లాయర్, తను బిఎల్ చేశాడు. తను ఎవరికైనా కొంచెం పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉండేవాడు తనే అనమాట. అస్సలు నాకేం పాలిటిక్స్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నాను చిన్నప్పటి నుంచి. అందరూ వదిలేసారు కానీ పాలిటిక్స్ నేను పట్టుకుని కూర్చున్నాను ఇక్కడ. అంటే నాకు ఎందుకు ఉంది ఈ పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే, నిజంగా చాలా డబ్బున్న వాళ్ళు స్వాతంత్ర్యాన్ని తెచ్చింది, సమస్యల మీద పోరాడింది, చాలా అవగాహన ఉండి పాండిత్యం ఉండి జమీందారీ వ్యవస్థ నుంచి వచ్చిన న్యాయవాదుల నుంచి చాలా పెద్ద వాళ్ళు విపరీతమైన బ్యాక్గ్రౌండ్స్ ఉండి నిజంగా సమస్యల మీద పోరాటం చేసింది అవగాహన లేని వాళ్ళు కదా, అవగాహన ఉండి పోరాటానికి అవసరం లేని పరిస్థితిలో ఉండి సమకాలీన మనుషుల కోసం సమస్యల కోసం బయటకు వచ్చిన వాళ్ళు, అలాంటి గొప్పలు వాళ్ళు సాధించిన స్వాతంత్రం మనకి. ఆ తర్వాత రాను డిటరేట్ అయిపోయి తగ్గిపోయి మనకి గుండాలు, బ్రోకర్లు, ఈ కైండ్ ఆఫ్ పైరవీకారులు, వీళ్ళు పొలిటికల్ క్లాస్ అయిపోయేటప్పటికి
పోనీ వాళ్ళు కామ్గా ఉంటారంటే వాళ్ళ పెడబుద్ధి వాళ్ళదే ఉంటుంది. వాళ్ళ స్థాయికి తీసుకొచ్చేటప్పటికి కనీసం వాళ్ళకి ఏం తెలుస్తుంది? నిజంగా ఒక న్యాయవాది నిజంగా ఒక చదివి డిగ్రీ సంపాదించి కష్టపడి పార్లమెంటు చట్టాలు చేసే స్థాయిలో నేను నిన్న అంటా ఉన్నాను, మహాశైల్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కాన్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈ స్థాయిలో ఉన్నాం. అలాంటిది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు రాజ్యాంగం రాస్తే ఏ రాస్తారండి వాళ్ళు? నాకేమనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని నేను మాట్లాడుతున్నా, ఆయన కాన్స్టిట్యూషన్ మీరు రాయండి, భారత కాన్స్టిట్యూషన్ ఏమంటారు చూడగానే అసలు బార్లు అసలు ఏమంటుందని లాయర్ ఉండవద్దు, ఇష్టం వచ్చింది దోచేసుకోవచ్చు, లాక్కెళ్ళిపోవచ్చు, ఇలాంటి ఎవరికి వాళ్ళకి. అలాగే చంద్రబాబు గారి వాళ్ళకి చంద్రబాబు గురించి మాట్లాడితే కృష్ణానది తీరం నుంచి అక్కడ వంశధార వరకు ఆ ఇసుక తీరం అంతా మాదే. అంటే ఎందుకు జ్ఞానులు సాక్రిఫైస్ చేయగలిగే వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో ఉండాలి? మొన్న మేజర్గా మేము మాట్లాడుకుంది ఏంటంటే, మన చిదంబరం గారిని మన లీగల్ సెల్ చైర్మన్ మాటలు చాలా వచ్చింది ఏంటంటే, న్యాయవాదులు రాజకీయాల్లోకి రావడం మానేశారు. న్యాయవాదులు ఎప్పుడు 4 గోడల మధ్యలో ఉండిపోయి మీ ఒపీనియన్స్ బయటికి రావట్లేదు. మీరు స్వచ్ఛందంగా అందరు ఎమ్మెల్యేలు ఎంపీలని కాదు కానీ స్వచ్ఛందంగా మీ గొంతు వినిపించకపోతే, మీ ఆర్గ్యుమెంటు కేవలం కోర్టు 4 గోడల మధ్య పరిమితం చేయకుండా ఇష్యూస్ మీద మీరు బలంగా కానీ మాట్లాడగలిగితే, రాజకీయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర మరింత బలంగా రావాలి, గళం వినిపించాలి. ఎందుకంటే నాకు ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, నేను న్యాయం నాకు తెలియదు కానీ నాకు ధర్మం తెలుసు. నాకు ఒక నాని పాల్కే వాళ్ళగా గారి బుక్స్ చాలా బాగా చదువుతాను నేను. మా చిన్నప్పుడు నాకు ఉన్న బాగా ఇష్టమైన బుక్ అనమాట, నాకు ఇష్టమైన లాయర్. లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ, దట్స్ వాట్ ఆయన రాసిన మాటలు నాకు చాలా బలంగా పాతుకుపోయినాయి ఆ మాటలు. అంటే మనం ఏమి చేసినా కానీ విత్ ఇన్ ధార్మిక్ లైన్స్, ధర్మమా కాదా, ఇవన్నీ భారతదేశంలోనే ఒక యూనిక్ కాన్సెప్ట్ ధర్మ అనేది. ఈ రోజున నేను అంటే నేను చిన్నప్పుడు చాలా లా పుస్తకాలు చూసేవాడిని. నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అయిన తర్వాత నేను బాగా చదివే ఒక వాల్యూమ్ ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్. ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఒక చట్టం చేయడానికి ఎంతమంది మేధావులు, ఎంతమంది మహానుభావులు, లాయర్స్, ఇంతమంది డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి, అటు పఠాన్కోట్ దగ్గర నుంచి, లాహోర్ దగ్గర నుంచి, ఫ్రమ్ క్యాలికట్ తమిళనాడు, ఇంతమంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి లాయర్స్, ఎమినెంట్ పర్సనాలిటీస్, వీళ్ళందరూ కూర్చొని ఈ చట్టం పెట్టాలని ఒకళ్ళు పెడితే ఎందుకు? నెహ్రూ గారు చాలా అద్భుతంగా ఉంటుంది, ట్రైకలర్ ఫ్లాగ్ ఎందుకు పెట్టానని, మువ్వెన్నెల జెండా ఇదే ఎందుకు పెట్టాను, ఎందుకు చర్కా తీసేశాను. అసలు ఆర్గ్యుమెంట్ చూస్తే ఎంత అందంగా, ఎంత కన్విన్సింగ్గా ఉంటుందంటే, అంత గొప్ప ఎమినెంట్ ఎలోక్వెంట్ పీపుల్. ఆ స్థాయి నుంచి ఈ రోజున అసెంబ్లీ చట్టసభలు ఏమైపోయినాయంటే మియర్ పశువులను కొనే హార్స్ ట్రేడింగ్ లాగా అయిపోయింది. ఎమ్మెల్యేలను కొనేటు ఈ స్థాయికి దిగజారిపోయినప్పుడు నా భయం ఏమొచ్చిందంటే, ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టానంటే, ఇందాక మీరు మాట్లాడుతుంటే నాకు అనిపించింది నిజంగా సుఖంగా, మీకు తెలిసి నేను ఒక 20 కోట్లు ట్యాక్స్ కట్టగలను సినిమాలు చేసి. కానీ ఎందుకు అనిపించిందంటే, సుఖంగా ఉండగలను, బతికేయగలను, కానీ ఎంత డబ్బు సంపాదించినా, మీరు ఎంత సుఖాలు అనుభవించినా, నువ్వు ఉండే సమాజం సరిగ్గా లేనప్పుడు ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. అలాగే నేను కృషి చేసే టైంలో ఒకసారి న్యూజిలాండ్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలనుకున్నాను. ఒక ₹1 కోటి అంత ఇన్వెస్ట్ చేస్తే నీకు సిటిజన్షిప్ ఇచ్చేస్తారని. అట్లా కూడా వెళ్ళడానికి నిజంగా విసుగుతో వెళ్ళిపోదాం అనుకున్నాను, ఈ కంట్రీని బాగు చేయలేమని. అండ్ నిస్సహాయత, నాకు అందరిలాగే అనేక మంది, కోట్లాది మంది భారతీయులాగే నాకు నిస్సహాయత. ఎందుకంటే దీనికి రాజకీయాలు చేయాలంటే ఎవడు పుట్టాలి, ఎవడు పెట్టి పుట్టాలి, మన వల్ల కాదు, ఇవన్నీ సమాజాన్ని మార్చలేము, నా వంతు కృషి కూడా నేను చేయలేని పరిస్థితి అని అనుకుని చెప్పి నేను వెళ్ళిపోయి ఇమిగ్రేషన్ పేపర్స్ తెప్పించుకున్నాను. సంతకం పెడతాం అనుకున్నా. నిజంగా నీకు ఇక్కడున్న సమస్యలను వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను ఎవరు అడగలేదు, ఏమో నాకు వేసుకున్న బాధ్యత అనమాట, వెళ్ళిపోతావా అని అనుకున్నప్పుడు అనిపించింది, మా అమ్మ నాన్నని చూశాను. మా నాన్న ఇక్కడే కష్టపడి ఇక్కడ మొగల్తూరులో చిన్నపాటి ఉద్యోగం చేసుకొని కానిస్టేబుల్గా చేసి, అంటే మా నాన్న కష్టాలను చూశాను, మా అమ్మ కష్టాలు చూశాను. చాలా నిక్కచేయని మనిషి, ఒక చిన్నపాటి విద్యార్థి దశలో కమ్యూనిస్ట్గా పెరిగిన వ్యక్తి మా పెద్దనాన్న వీళ్ళు. ఇక్కడ పెనుగొండలో మా చాలా చిన్న కుటుంబం. మా తాతయ్య పెనుగొండలో ఒక పోస్ట్ మాస్టర్. అలాగే ఎక్కడ వీళ్ళు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చింది. మా నాయనమ్మదేమో అటు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ. మా తాతయ్యదేమో మా తాత
వీళ్ళు ఎక్కడ మన ఈస్ట్ గోదావరిలో ఏదో ఒకదానికి మున్సిబ్ అనుకుంటాను. అలా వచ్చుకుంటూ వచ్చింది జీవితాలు. నా చిన్నప్పుడు నేను చూసేవాడిని, మాకు ఒక 2.5 ఎకరాలు ఎంతో ఉండేది, 2 ఎకరాలు కొద్దిగా సెంట్లు. ఈ భూమి ఎలాగ సెంట్లు 5-6 సెంట్లు ఇట్లా అమ్మేసుకుంటూ, అరెకరంగా అమ్ముకుంటూ, పావెకరంగా అమ్ముకుంటూ ఎలా గడిపామో మాకు తెలుసు. అంటే భూమి వదులుకుంటా, మా నాన్న చిన్నపాటి ఉద్యోగాన్ని మమ్మల్ని పోషిస్తా, అందరినీ పోషించుకుని ఇచ్చేటప్పటికి ఆస్తి కరిగిపోవడం, నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. వెళ్ళాలా అంటే మా నాన్న ఇంత కష్టపడ్డాడు, నేను ఎక్కడికి పారిపోతాను, డబ్బులు సంపాదించి. అందరు కష్టాలు ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఏ దేశం మీద అయితే నీకు ఆదరణ ఇచ్చిందో, ఏ దేశం అయితే నీకు హక్కును చేర్చుకుందో, నువ్వు రెక్కలు ఇచ్చాక పారిపోతావా అనిపించింది. పారిపోను, ఇక్కడే ఉంటానని చెప్పి ఆ ఇమిగ్రేషన్ పేపర్ చేంజ్ చేసి పక్కన పడేశాను. ఇది ఆ రోజున చేసిన నిర్ణయం చాలా సరైన నిర్ణయం అనుకో. నాకు అనిపించింది, నేను చేయడానికి సినిమాలు చేశానేమో, కానీ ఎప్పుడు నేను నా తపనంతా మన సగటు సామాజిక సమస్యల మీద నాకు తపన ఉండేది. అంటే ఎక్కడో చోట ఎంతో కొంత ప్రయత్నం చేయకపోతే ఇది మరింత దిగజారిపోతున్నాయి. డబ్బున్నవాడే మరింత డబ్బున్నవాడు అయిపోతున్నాడు. ఏమీ లేని వాళ్ళు నిజంగా చెప్తుంటే, ఇంతకు మీరు చెప్తుంటే, న్యాయవాది వృత్తిలో ఉండి 85-90% మంది ఇంకా బేసిక్స్కి ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇంకా చెప్తున్నారు ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితి. మన విజయవాడలో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి ప్రతి చోట. ఒక బేసిక్ మన ఛాంబర్లో కూడా విమెన్కి ప్రత్యేకమైన రూమ్ ఇవ్వలేని పరిస్థితులు. ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇన్ని లక్షల కోట్ల సంపద వస్తుంది. ఒక్కొక్క రాజకీయ నాయకుని చూస్తుంటే బ్రోకర్లు, పైరవీకారులు ఏమీ చేయరు, మీలాగా చదువుకోరు, మీలాగా ఇంతలా వాల్యూమ్స్ తిరగేయరు. రేపు పొద్దున మీరు ఒక కోర్టు కేసు వాదించాలంటే ఎంత తపన పడాలి, ఎంత చేయాలో నాకు తెలుసు, అది నేను అర్థం చేసుకోగలను. వీళ్ళు అలాంటి వాదనలు ఏం చేయరు. వీళ్ళు కూర్చోబెట్టి ఎవడో తెలిసినోడు ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి తెలుసు, ఆ బ్యూరోక్రాట్స్ తెలుసు, ఆ ఐఏఎస్లు తెలుసు, ఐపీఎస్లు తెలుసు, వాళ్ళంతా పరిచయాలు చేసుకొని బ్రోకరేజ్ చేసి పైరవీ చేసేస్తే 100 కోట్లు 1000 కోట్లు ట్యాక్సులు కట్టరు. మనం ఏమి చేయి, పొద్దున్నుంచి ఇంట్లోంచి బయటకు వస్తే ప్రతిరోజు ట్యాక్స్ కట్టాలి, ఒక గొయ్యి తీసి పడుకోవాలన్న దానికి ట్యాక్స్ కట్టాలి. కానీ వీళ్ళు మటుకు ట్యాక్సులు కట్టరు. వీళ్ళకి వేల కోట్లు ఎదిరిగిపోతాయి. పోనీ సంపాదించిన వాళ్ళు కామ్గా ఉంటారంటే మన మీద ఎక్కి తొక్కుతూ ఉంటారు. రకరకాల పరిస్థితులు మన మీద ఒత్తిళ్ళు పెడతారు. నాకు అనిపించి నిజంగా విసుగు వచ్చింది వీళ్ళందరి మీద. దీన్ని చాలా నిజాయితీగా పాలిటిక్స్ ఉంటాయి నేను అనుకొని రాలా. తెలుసు నాకు, వెన్నుపోట్లు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, అన్నీ బాగా తెలుసు నాకు. దెబ్బ తింటాకనే వచ్చాను పాలిటిక్స్కి, ఎదురు దాడి చేయడానికనే వచ్చాను పాలిటిక్స్. అంటే ఎక్కడో ఎంతకాలం భయపడతాం వీళ్ళకి, ఎంతకాలం ఈ అవినీతిని చూస్తాం. ముఖ్యమంత్రి కొడుకు వచ్చి ముఖ్యమంత్రి అవ్వాలా అంటే వీళ్ళకైనా హక్కులు ఉన్నాయి. ఒక న్యాయవాది కొడుకు ముఖ్యమంత్రి కాలేడా, ఒక సగటు రైతు కూలీ కొడుకు ముఖ్యమంత్రి కాలేడా? ఆ పరిస్థితులు మీరు కల్పించరు. దాన్ని ఏం చేశారని అందరికి కలిసి ఈ రోజున డబ్బులతో ముడిపెట్టేశారు. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 40 కోట్లు 25 కోట్లు, ఈవెన్ మొన్న ఒక సర్పంచ్ ఏదో మనకి అవ్వాలి అంటే 2 కోట్లు ఖర్చు పెట్టాలి గ్రామానికి. గ్రామంలో ఉండే పంచాయతీ గురించి మాట్లాడుతూ 8 కోట్ల బడ్జెట్ అయితే దానికి 2 కోట్లు ఖర్చు పెడతారు. మొన్న మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ స్థాయికి రాజకీయాలని పట్టుకెళ్ళిపోతే ఇది సామాన్యులకి అందలేని పరిస్థితికి పట్టుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళే పైన అప్పుడు చేయాల్సిందంటే కింద ఈ ప్లాట్ఫామ్ కాళ్ళు పగలు కొట్టేయాలి, కోలు దోసేయాలి, అప్పుడు కిందకు వచ్చి మాట్లాడతాం. ఇక రావాలి అంటే ముందు మనం ఇక్కడి నుంచి కొట్టేయాలండి. అడ్డగోలుగా పెరుగుతున్న ఈ వ్యవస్థని మనం పోరాటం చేసి లాగకపోతే మన మీద దోపిడీ చేసే వ్యవస్థ ఇంకంత పెరిగిపోద్ది. ఈ రోజున మనకి ఇంతకాలం జైల్లో ఉన్న వ్యక్తులు కానీ ఈ రోజున కూర్చోబెట్టి ఏమీ అవ్వకుండా, కనీసం ఒక డైరెక్ట్ పాలిటిక్స్లో లేకుండా, నువ్వు చట్టసభల నుంచి డైరెక్ట్గా పోటీ చేయకుండా ఎమ్మెల్సీకి అయిపోయిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కొడుకు కావటం వల్ల నువ్వెక్కి మా మీద ఎక్కి కూర్చొని తొక్కుతానంటే ఎట్లా? కష్టపడి పని చేసావా? గ్రామ సభల్లో తిరిగావా? సభల్లో తిరుగు, గ్రామానికి వెళ్ళు. ఈ రోజున ఎవరు పెద్ద అడగట్లేదు గొప్ప. అప్పుడు మీరు మహిళా న్యాయవాదులు ఏం అడుగుతున్నారు? ముఖ్యమంత్రి గారిలాగా మాకు కూర్చోబెట్టి ప్రైవేటు చార్టర్లు అడగట్లా, పెద్ద రాజ్యాలు అడగట్లా. వాళ్ళు అడుగుతుంది మా ఛాంబర్లో ఇంకొక రూము, మహిళలకు వీలుగా ఉండే ఒక అందమైన ఒక శుభ్రమైన ఒక బాత్రూమ్ అడుగుతున్నారు. అది కూడా కల్పించలేని పరిస్థితికి, దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వాలు వెళ్ళిపోతే ఎవరిని అడుగుతాం? ఈ రోజున చట్టాల్లో, ఈ చట్టసభల్లో కూర్చొని వీళ్ళు మనల్ని పాలిస్తానంటారు. వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళకి మమ్మల్ని అడిగే హక్కు మీకు ఎక్కడుంది? మీరు మాటకు నిలబడు. వెర్ ఇస్ పొలిటికల్ అకౌంటబిలిటీ? మీరు అందరూ అకౌంటబుల్, ప్రజలందరూ మీకు అకౌంటబుల్, రైతు కూలీ అకౌంటబుల్, మహిళ ఒక న్యాయవాది అకౌంటబుల్, పోలీసులు అకౌంటబుల్, కానీ నాట్ పాలిటీషియన్స్. వాళ్ళని అడిగేవాళ్ళు లేరు. మరి ఎవరు అడుగుతారు?
అందుకనే ప్రజా ఉద్యమాలు వస్తాయి. నాకు కూడా ఒకప్పుడు సాయుధ పోరాటం చేయాలన్న కోపం, బాధ ఉండేది. కానీ సాయుధ పోరాటం వల్ల మార్పులు రావు. ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజాస్వామ్యబద్ధంగానే బలమైన పోరాటం చేయాలి అని ఒక 15-20 సంవత్సరాలు నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను. నీకు శక్తి ఉందా? ఒత్తిడి తట్టుకోగలవా? ఇంత ఒత్తిడి తట్టుకునే శక్తి ఉందా అనుకుని నేను ఒక దశాబ్దం పాటు నేను టెస్ట్ చేసుకున్నాను. అది వచ్చాక నిర్ణయించుకున్నాక ఇంకొక దశాబ్దం నేను దెబ్బతిన్నాను. ఓటమి పాలయం 2009లో దెబ్బ తీసుకున్నాం. ఏమీ ఆశించకుండా నిలబడ్డాం. ఈరోజు మేము ముందున్నాం. దీనికి గెలుస్తామని కాదు, పోరాటం చేస్తాం మార్గం, ఆ లక్ష్యంగా వచ్చాం. ఇంతమంది ఉన్నారు, డబ్బున్న వాళ్ళు. ఎంతమంది దళితుల్లో, ఎంతమంది ఎస్సీ కులాల్లో మీరు ఎంతమంది మీరు ఎంటర్ప్రెన్యూర్స్ని చేశారు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎంతమంది ఎస్సీ కులాలను మీరు డెవలప్ చేశారు. ఎంతసేపు కూర్చోబెడితే వాళ్ళే పైపైన తిరుగుతుంది సంపద. నాకు అది విసుగు. ఇది తీసుకురాగలగాలంటే మధ్య మార్గంగా కొంతమంది ఏమీ ఆశించకుండా, నాకు వ్యాపారాలు పెట్టుకోలేదు, నేను కావాలని పెట్టుకోలేదు, ఎందుకంటే నా స్వార్థం ఉంటుందని చెప్పి కేవలం భగవంతుడు నాకు ఏదో యాక్టింగ్ అవకాశం ఇచ్చేలా చేసుకొని వచ్చాను. అలా నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఏమీ ఆశించకుండా వ్యాపారం. ఇప్పుడు నాకు ఏదైనా కావాలి, ఒక హెరిటేజ్ ఫ్యాక్టరీ అనేది డెవలప్ చేయడానికి విజయ డైరీని చంపేశారు. అది సమస్యలు మన దేశంలో. ఒక ముఖ్యమంత్రికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం దాని చుట్టూ తిరుగుద్ది. ఆ స్థాయికి వెళ్ళిపోయినాయి పరిస్థితులు. దీన్ని ఎక్కడో చోట బలంగా ఇది మధ్యతరగతి నుంచే రావాలి, దిగువ స్థాయి మధ్యతరగతి నుంచే చదువుకున్న వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఒక చైతన్యం రావాలి, ఒక ఆలోచన పుట్టాలి, శక్తి పుట్టాలి, వీళ్ళని కూలదొయ్యాలి, ఒక సరికొత్త సామ్రాజ్యం స్థాపించాలి. అది నిజంగా విసుగుంది. పోనీ ఎవరికి అవకాశాలు ఇవ్వరు. ఈ రోజున మీరు అంటున్న విద్య కానీ వైద్యం కానీ అసలు ఈజీగా అందాలి కదా మనందరికీ. మరి లక్షల కోట్లు ఏమైపోతున్నాయి? రోజుకి రోజు చూస్తూ ఉంటాను. సడన్గా వాళ్ళు ప్రతి ఒక్కడు ఎంతంత డబ్బు కూడా కట్టుకుంటారు. ఒక్కొక్కటి ఏమి చేయాలో తెలియక 20-30 కార్లు చేసుకుంటారు. ఎన్ని కార్లు తిరుగుతావు? 1 కార్లు తిరుగుతావు, 2 కార్లు తిరుగుతావు. ఓకే, అమెరికాలో కూడా చేయరు, ఇంత అబ్రాడ్లో కూడా చేయరు, విదేశాల్లో కూడా చేయరు. 4-5 కోట్లు చేసే ఖరీదైన కార్లు 1 కాదు 2 కాదు 15 కార్లు 20 కార్లు పెట్టుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చిన పైరువీలు చేసిన డబ్బు, నిజంగా సంపద సృష్టించిన డబ్బు కాదు. పారిశ్రామికవేత్తలు ఉంటారు, సత్యం మన అజీం ప్రేమ్జీ కానీ అలాగే విప్రో కానీ, వాళ్ళని చూస్తే అంత సంపద సృష్టించిన వాళ్ళు చాలా సాధారణంగా బతికే వ్యక్తులు. కానీ ఈ పైరివికారుల ద్వారా వచ్చే వ్యాపారస్తులు మటుకే అడ్డగోలుగా ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. నాకు అనిపించింది వీళ్ళతో విసుగొచ్చి ఎక్కడో చోట అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని అణిచివేయబడ్డ వర్గాలన్నింటినీ కలుపుకొని, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మేధావులను కలుపుకొని ఒక సరికొత్త వ్యవస్థని మనం తయారు చేయకపోతే, బలమైన వ్యవస్థను తయారు చేయకపోతే రేపొద్దున మన బిడ్డలకి మనం ఏంటంటే కొద్ది రోజుల తర్వాత దారుణం, మన దెబ్బలు తిని మన శక్తి చచ్చిపోతుంది, ఇంతేలే జీవితం అనుకుంటాం. నాకు ఎందుకు నేను ఇంత చిన్న వయసులో వచ్చానంటానికి రాజకీయాల్లోకి, జగన్ గారిలాగా నా కుటుంబం పెద్ద కుటుంబం కాదు, చాలా చిన్న కుటుంబం. ఇంకా చెప్పాలంటే ఒక పోస్ట్ మ్యాన్ మనవాడిని, ఒక మైనింగ్ శాఖకు సంబంధించిన వాడిని కాదు. నాకు మా పెద్ద ఇవి ఆస్తులు లేవు. ఈరోజు నేను సంపాదన అది నేను పెద్ద నాకు ఈరోజు సినిమాలు చెప్పిన వేరే ఆస్తి ఏమి ఉండదు. అందుకే అందరిని ఏమంటుంది, నాకు ఏదైనా సినిమా చేసి పెట్టండి, దాంతో నేను నా కుటుంబాన్ని గడుపుకుంటానని చెప్తుంటాను. ఎందుకు నా బలం అంటే నేను ఇంక ఏమీ ఆశించకూడదు. ఎందుకంటే ఈ దేశానికి త్యాగం చేసిన వాళ్ళందరూ కల్లాయిగుడ్డ కట్టుకొని విదేశాల నుంచి సంపాదించగలిగి వచ్చేసిన వాళ్ళు, అలాంటి మహానుభావులు, వాళ్ళందరి పేర్లు చెప్తాం కానీ పాటించాం. నాకు అనిపించింది ఏంటంటే ఏమీ ఆశించకుండా నిజంగా ముందుకెళ్తే తప్ప, అది కూడా ఆశించడం అంటే 2019లోనే వచ్చేసేయాలి, లేదంటే 2024లో ఎట్లా కాసిన పెట్టుకోవాలి. అసలు ముందు రావటం, ఇది వెళ్ళటం సెకండరీ. అసలు అన్నిటికంటే పోరాటం చేయడం చాలా ముఖ్యం. 2014లో అది డిసైడ్ చేసుకున్నాను. నిజంగా నా వరకే నాకు కావాలి అంటే ఈ దేశ ప్రధానమంత్రిగా నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తి, నేను ఆయన మాట్లాడగలను. నా స్వార్థం కోసమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలను. నేను మీకు లొంగిపోతాను సార్, నాకు మంచి డబ్బు ఇవ్వండి, నాకు పొజిషనింగ్ ఇవ్వండి, నేను అడగగలను. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు 15కి 100% సీట్లు తెలుగుదేశం రాగలడానికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అంత కారకులయ్యారు, అంత ప్రభావితం చేయగలిగారు. కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను ఎప్పుడు నా వ్యక్తిగత లబ్ధి కోసం, వ్యక్తిగతంగా నేను బాగుపడటం కోసం నేను ఎప్పుడు అడగలేను కూడా, నా సంస్కారం కూడా కాదు. కానీ నేను ఎందుకు ఇంత తపన పడుతున్నానంటే ఒక మార్పు రావాలి, ఒక బలమైన సమూలమైన మార్పులు రావాలి సమాజంలో. ఇంతమంది నాకు అనిపించింది ఏమీ ఆశించకుండా ఎందుకున్నానంటానికి. నేను ప్రతిసారి 25 సంవత్సరాలని చెప్తుంటాను. 25 సంవత్సరాలని చెప్తుంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పార్టీ పెట్టగానే ప్రతి ఒక్కళ్ళు రేపు ఇవాళ జరిగిపోద్ది అనుకుంటాను. నేను అందరినీ తీసేశాను. చాలా ఓపిక ఉన్నోడు రావాలి నా పార్టీలోకి, సహనం ఉన్నోళ్ళు పార్టీలోకి రావాలి.
ఏమి ఆశించకుండా రావాలి. దేశం అంటే నీకు పిచ్చి ఉండాలి. కెనడీ చెప్తారు కదా, దేశం నీకేమిచ్చింది కదా, దేశానికి నువ్వేమిచ్చావు చెప్పు. నేను దాన్ని పాటించేవాడు. నాకు అలాంటి వ్యక్తులు కావాలి సమాజం. కష్టం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, తట్టుకోగలగాలి, శక్తి ఉండాలి. వాళ్ళందరినీ పెట్టుకొని, అందుకని మీరు నన్ను అడిగితే నువ్వు దేనికి వచ్చావు అంటే, నేను దేశానికి ఏదో ఇవ్వడానికి వచ్చాను, తీసుకెళ్ళడానికి రాలేదు. మిగతా వాళ్ళ ఇవ్వడానికి వచ్చాను. శ్రమ దోపిడీ జరుగుతూ ఉంటే శ్రమ దోపిడీని ఆపడానికి వచ్చాను. ఎక్కడో వెనుకబడిన వర్గాలకి అండగా నిలబడటానికి వచ్చాను. ఏదైతే మేధాశక్తి ఉందో వారికి అండగా నిలబడటానికి వచ్చాను. అందుకని నాకు మీరు చెప్పిన సమస్యలన్నీ, చిదంబరం గారు చెప్పిన సమస్యలు, పెద్దలు చెప్పిన సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. ఎక్కడా కూడా నేను ఎప్పుడు కూడా ముఖ్యంగా యువత కానీ వాళ్ళు బయట అరుపులు కేకలు కూడా నేనేం ఎలా చూస్తానంటే, వాళ్ళకి విపరీతమైన ఉత్సాహం ఉంది, వాళ్ళకి దానికి తగ్గ పని లేదు. వాళ్ళకి కనిపించేది పవన్ కళ్యాణ్ కనిపించి అరిస్తే ఆ శక్తి అయిపోదు. నేనేం కోరుకుంటానంటే, వారికి దిశానిర్దేశం చేయడం నేను చాలా తపన పడుతున్నాను. నిన్ను కూడా ఎవరో తిడుతున్నారు, మీ వాళ్ళు బైకులు ఇలా పెట్టి ఇలా అంటూ ఉంటారు. బైకులు నీ ఫ్యాన్స్ కానీ నీ జన సైనికులు కానీ మీ అందరూ బైకులు బాగా రేస్ చేసి తిప్పి బాగా ఇరిటేట్ చేస్తారు అందరినీ అంటే, నేను చెప్పాను ఖచ్చితంగా వాళ్ళు చేసే తప్పు సౌండ్ పొల్యూషన్. అస్సలు నేను దాంతో వాళ్ళతో ఏకీభించడం తప్పు. కానీ కంపేర్ టు వాట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే వేల కోట్లతో సంబంధం చేసే దానికంటే తప్పు కాదు ఇది. ఇసుక మాఫియా కంటే కూడా పెద్ద తప్పు కాదు. ఒక ఎమ్మెల్యే ఒక మహిళా అధికారిని చెంప మీద కొట్టినందుకంటే దారుణం కాదు. ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ మీరు అడగాల్సిన ముందు వాళ్ళని శిక్షించమని చెప్పండి. ఎవరైతే మనకి ప్రజాప్రతినిధులు మీ ప్రవర్తన సరిగ్గా చేసుకొని మీరు సక్రమంగా ఉండండి, ఆటోమేటిక్గా ప్రజలు ఉంటారు. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్ది. నేను చెప్పాను, మీరు ఎంతసేపు జనసేన అంటే ఒక యువత అరుస్తారంటే అరుస్తారు, వాళ్ళకి ఉత్సాహం ఉంది, వాళ్ళకి ఉద్యోగాలు చెప్పండి, స్కిల్స్ పెంచండి, వాళ్ళకి పెంచండి స్కిల్స్, అప్పుడు ఆగుతారు వాళ్ళు. అవేం పెంచకపోతే ఏం చేస్తారు? మరి నేను నా స్థాయిలో ఏం చేస్తానని చెప్తాను, వాళ్ళు తగ్గమని చెప్తాను. వాళ్ళ సంస్కారం ఎంత గొప్పదంటే బైకులు ఎన్ని చేస్తే తగ్గుతారు. నిన్న ఇంతమంది ఒక 200 మంది 300 మంది ఆడపడుచులు మహిళలు వస్తే అంత గోలగా ఉన్నవాళ్ళు కూడా దారిచ్చి మీరు ఎలా లోపలికి ఉన్నారు, వాళ్ళు బయటే ఉన్నారు. మరి ఇది కూడా మాట్లాడాలి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. చిన్నమా యూ అగ్రీ విత్, థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఈ సంస్కారం ఎందుకు నేను తప్పుతుంటే మనం చెప్తాం, మనం పాటిస్తే వాళ్ళు పాటిస్తారు. మరి పాలకులు మీరు కూడా పాటించాలి. మీరు కూర్చోబెట్టి మర్డర్లు చేసేవాళ్ళు మీరు ఎమ్మెల్యేలుగా చేస్తే మరి ఏం చేస్తారు వాళ్ళు కూర్చోబెట్టి? మరి వాళ్ళు చేసే తప్పులకి ఇల్లు ఎంత చిన్న బైకులు రైస్ అని విన్నాను. అరే బాబు మీరు బైకులు సౌండ్లు తగ్గించున్నారు బాబు, మీ సౌండ్లు చేసి మీరు వీళ్ళు ఇక్కడ పొడి చేస్తున్నారు, ఇసుకలు దోచేస్తున్నారు, భూములు దోచేస్తున్నారు, మీరు ఎలా దోస్తున్నారో చెప్పాను వాళ్ళకి. ఎందుకు చెప్పాను మీరు బైక్ సౌండ్స్ ఎందుకు తగ్గించాలో చెప్పాను. మీరు సౌండ్లు పెడితే వాళ్ళకి దోచేయడం ఇక్కడ ఈజీగా ఉంది, మీరు సౌండ్లు తగ్గించేసి అందరూ ఇలా వైపు చూస్తారు, మీ వైపు చూస్తున్నారని. అందుకే బైక్ సౌండ్స్ తగ్గించడానికి కారణం. సో నాకు అవకాశం ఇచ్చాను మీ అందరికీ, పెద్దలందరికీ. మీ మేనిఫెస్టోలో నేను మీ అందరికీ నా కమిటీని పంపిస్తాను, మీతో మిమ్మల్ని కలుస్తాను, మీ సహాయ సహకారాలు తీసుకుంటాను. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, న్యాయవాదులందరికీ, ప్రతి ఒక్కరికి, గిరి గారికి, చిదంబరం గారికి, సూరిబాబు గారికి, ప్రతి ఒక్కరికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.